కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ప్రాంగణంలో 1.32 కోట్ల వ్యయంతో నిర్మించబోయే జూనియర్ కాలేజీ భవనానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల విద్యే గ్రామీణ అభివృద్ధికి బలం, చదువులో నెగ్గిన విద్యార్థులే రేపటి సమాజాన్ని మారుస్తారు అని పేర్కొన్నారు. ప్రస్తుతం 250 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కొత్త భవనంతో విద్యార్థుల సంఖ్య 360కి పెరిగే అవకాశం ఉందని, విశాల వసతులు వారికి మరింత అభివృద్ధికి దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. అలాగే పాఠశాలలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపగా వారి సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చేపల్లో అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాలికలు చదువులో ఉత్తీర్ణులు కావాలి, వాళ్ళకు మంచి అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి సుమారుగా 1,32,00,000 రూపాయలు ఒక్కొక్క కస్తూర్బా స్కూల్కి శాంక్షన్ చేశాం. 4 దానికి కూడా ఒక్కోదానికి 1,32,00,000 అన్నిటికీ సేమ్ రేటే వచ్చింది. అదే రకంగా దీనికి 2 క్లాస్ రూమ్లు ఉంటాయి, 2 డార్మిక్ రూమ్లు ఉంటాయి. అదే రకంగా టాయిలెట్స్, ల్యాబ్స్ ఇక్కడ అకామిడేట్ చేస్తారు. సుమారుగా 40 మంది ఫస్ట్ క్లాసు, 2 క్లాస్ 280 మంది టోటల్గా. ఆడికి 280 ప్లస్ 80 360 మందికి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది. ప్లస్ మంచి చదువు కూడా ఇక్కడ మన మండలంలో, ఎందుకంటే మన చాలా వెనుకబడినటువంటి మండలం. ఈ మండలానికి రావాలని చెప్పి విద్యార్థులు బాగా చదువు రావాలి, చదువుకోవాలి. చదువు ఉంటేగిన వాళ్ళకి అది ఆస్తి. చదువు ఎంత బాగా వస్తేగిన ఉద్యోగాలు కానీ ఎక్కడ పోయి తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. అదే రకంగా మన మండలంలో ఇప్పుడు గురుకుల పాఠశాల ఇక్కడ ఒకటి వచ్చింది. అదే రకంగా